హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు పతంగులు తెచ్చుకోవడానికి అయితే ధూల్పేట వెళ్ళిపోతున్నాం. మన గాయ్స్ తోటి ఫుల్ చిల్ అవుతాం, చూపిస్తాం మీకు మొత్తం ఎట్లా వేస్తాం, ఎక్కడెక్కడ వెళ్తామో. ధూల్పేట మొత్తం ఆల్చల్ వేసేసి పతంగులు అయితే తెచ్చేద్దాం. మేము ప్రతిసారి అయితే చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అయితే ధూల్పేట పోయి పతంగులు తెచ్చుకుంటాం. సో ఈసారి కూడా ధూల్పేటకి వెళ్తున్నాం కైట్స్ తెచ్చుకోవడానికి. ఫుల్ సెలబ్రేషన్ అయితే చేసేస్తాం. ఇప్పుడు ఈరోజు అయితే మీకు బ్లాగ్ మొత్తం చూపిస్తాం, మేము ఎక్కడ వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం అంటే. ఇప్పుడైతే మనం ఈసారి లేట్ అవుతున్నాం కదా మనం. అవును, ఈసారి లేట్ అవుతున్నాం. ఈసారి ఇంకా ప్రతిసారి లేట్ అవుతాం. ముందు రోజు 2 రోజుల ముందు పోతుండే. అయితే గాయస్ ఇప్పుడైతే మనము బాల్ వాళ్ళ కార్లో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బాల్ అయితే సెకండ్ టైం కూడా ఈసారి కార్ తెచ్చేసిండు. ఎవరెవరం వెళ్తున్నాం అంటే నేను, బాల్, మనోజ్, ప్రదీప్, సంతు, అఖిల్. అఖిల్ అయితే వెనక సైడ్ ఉన్నాడు. మీకు ఆల్రెడీ అఖిల్ తెలుసు, చాలా ఫేమస్ మన బ్లాగ్లో అయితే. ఇప్పుడైతే ఇక బ్లాగ్ వాల్. హాయ్ ఫ్రెండ్స్, మనం దుల్పేట్కి పోతున్నాం. ఇంకా మనం సిద్దికి కబాబ్ పోతున్నాం, ఎందుకంటే దుల్పేట దారిలోనే ఉంటుంది కాబట్టి. మనం అక్కడ గ్రిల్ చికెన్ కూడా తింటున్నాం. అది కూడా ఎట్లుంటుందో చెప్తాం మీకు. అరే ఇప్పుడు వద్దురా బే, 12 ఎప్పుడు వెల్కమ్ టు రాహుల్ పార్సీ ఛానల్. దుల్పేట్ బ్లాగ్ చూస్తాను, చూడండి ఎట్లుంటుందో. ఇన్ఫ్యూజ్ చికెన్ తిందాం. ఇన్ఫ్యూజ్ చికెన్ ఇగో మళ్ళీ ప్రదీప్ అయితే సేమ్ యాజ్ టీస్ మా ప్రో డ్రైవర్ కాబట్టి మళ్ళీ ప్రదీప్ బ్యాక్ టు డ్రైవింగ్. దుల్పేట్లో పెట్టేస్తా బండి, కాకపోతే ఈ కొడుకులు సారీ. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం దుల్పేట్కి. నేనే డ్రైవింగ్ చేస్తున్నా. సో హాఫ్ అన్ అవర్ దుల్పేట్లో వెళ్ళిపోతాం. కానీ మధ్యలో సిద్దికి బార్బిక్యూ దగ్గర, సిద్దికి చికెన్ దగ్గర ఆగుదాం అనుకుంటున్నాము. సో చూద్దాం, అక్కడ లేట్ అయింది అనుకో లేట్ వెళ్తాము, లేదంటే ఫాస్ట్ వెళ్ళిపోతాం. గైస్ లెట్స్ సీ నియర్ సిద్దిక్యూ. ఏం లేదు, ఫస్ట్ మనం పతంగులు ముఖ్యం. మనం కైట్స్ అయితే కొనుక్కురాక ఏదైనా వీళ్ళకి ఫుడ్ ఏదైనా వీళ్ళకైతే ఇప్పుడు మంగళవారం 12 తర్వాతనే. అరే మళ్ళీ 12 తర్వాత దొరికారా? మన బ్లాగ్ లో మెయిన్ అఖిల్ అయితే చూపిస్తున్నాను. నా ఫోన్ మనకైతే ఈరోజు మళ్ళీ కైట్ ఫెస్టివల్ అయితే వచ్చేసింది, రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే ఈరోజు ధూల్పేటకి వెళ్ళిపోతున్నాం. ఇక మనం ఫెస్టివల్ అయితే ఫుల్ రచ్చనే ఇక మన అయితే. ఇక సరే ఫెస్టివల్ లో చూసుకుందాం, మీకు ఏందో వ్లాగ్ ఏందో అందరూ చూపిస్తా. రాహుల్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇడైతే మేము ఫుల్ పాట పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నాం. మనోజోడు అయితే ఫుల్ ఊపులు ఉండే, కానీ ఏమవుతుందంటే ఈ సాంగ్ పెట్టి అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది. సో మనమైతే సాంగ్ అయితే తీసేసి ఒట్టి మ్యూట్. చూడండి, ఇప్పుడు బాలాడితే ఒక స్టెప్ వేస్తాడు, వాడు కూడా ఫుల్ జోష్లు ఉండే. ఏం చేస్తాం గాయస్, కాపీరైట్ వల్ల మనం అయితే సాంగ్ అయితే యాడ్ చేయలేకపోతాం. సిద్దికి కబాబే గాయ్స్, వేరే ఏడికి లేదు. ఆకలి అవుతుంది, ఇంట్లో ఉట్టి కొంచెమే అన్నం తినేసి వచ్చిన. ఇప్పుడు అసలు డైట్ వచ్చేసిన, అసలు తినం కూడా తినలేను. సో సిద్దికి కబాబ్ చెప్పురా. సిద్దికి కబాబ్కి వెళ్ళి విల్ టేస్ట్ ద గ్రిల్ చికెన్. ఇట్ విల్ వెరీ ఆసమ్. ఇప్పుడైతే మనం ఫైనల్ గా మనోజ్ అనే ఆశ అయితే నెరవేరిపోతుంది. ఎందుకంటే సిద్దికి కబాబ్కి అయితే వచ్చేసినాం. ఫుల్ ఖుషి ఉన్నాడు మనోజ్ అయితే. చూడండి పతంగుల కోసం. అట్లానే మనం చిన్న దారిలో ఇప్పుడు మన సిద్దికి కబాబ్ అంటే మినిమం ఉంటుంది. వచ్చినాం, చిన్న టేస్ట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తున్నాం అందరం. చిల్లు. ఫైనలీ మనోజ్ అనుకుంది అయితే సాధించిండు. సిద్దికి కబాబ్ అని చెప్పి అందరిని పట్టుకొచ్చిండు. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. మస్తు ఉంటాయి, ఖుషి అయిపోతారు అందరూ. ఖుషి అయిపోతుండు. మీకు చూపిస్తా ఇప్పుడు సిద్ధు. ఈసారి మల్లెపల్లి తొలికిపోయినరా మా అఖిలాడు. ఈసారి మాత్రం మనోజ్ సిద్దికి తొలికొచ్చింది. ఈయన కూడా సేమ్ ఉండాలి, దిబ్బ రొట్టెల్ లాగా వీనికి ఉంటుందిరా మనోజ్కి. బాగా అట్లా ఏమి ఉండదు, ఇలా మంచిగా ఉంటుంది. మనం రివ్యూ చూసినాం, అన్నీ చూసినాం. మనం తిన్న తర్వాత రివ్యూ చేస్తాం. ఇప్పుడు చూద్దాం, 2 పట్టు మళ్ళీ. ఫుల్ ఖుషి అవుతున్నాడు మనోజాడు. చూద్దాం. మనమైతే వెళ్ళిపోదాం, ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతున్నాం. వెజ్జా? ఎందుకు బాల్ వెజ్? ఎందుకు బాల్ వెజ్? ట్యూస్డే కూడానా? అఖిల్ నీకు అలాంటివి ఏం లేవా? అయితే రోటీలు ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, రుమాల్ రోటీ. ముగ్గురు అయితే వర్క్ చేస్తున్నారు. ఫుల్ గిరాకు ఉంది ఇడైతే అసలు. టోకన్
వచ్చింది ఇప్పుడు తీసుకుంటున్నాం సూపిరాడ అని అడుగుండు తినడానికి ఆల్రెడీ సంతగాడు అయితే తినేస్తూనే ఉన్నాడు. మనోజ్ భాయ్ కూడా ఇప్పుడు రోటీలు తీసేసుకుంటూ లెమన్ లేదంటున్నాడు. ఆ? లెమన్ కావాలి కానీ లెమన్ లేదు. లెమన్ లేకుండా బాగుంటుంది అది. ఐకాన్ తాగిల్ మనం అయితే తినేస్తున్నాం ఇప్పుడైతే సిద్దిక్యూ కబాబ్ మనం అయితే ఇప్పుడు తినేస్తున్నాం. సిద్దిక్యూ కబాబ్ని టేస్ట్ చేస్తున్నాం. ప్రదీప్ అయితే స్టార్ట్ చేసి తినడం. గాయస్ మంచిగా ఉంది గాయస్ ఆ? మంచిగా ఉంది. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను. మసాలా నో నో సన్న ఉంది. అరే ఇంద్రా మనమైతే ఫస్ట్ బైట్ తీసేసుకుంటున్నాం. టేస్ట్ చేసి చెప్తా. బాగా స్పైసీగా తినొచ్చు గాయస్. మస్తు సూపర్. కారమేర ఇంకా ఇప్పుడు బాల్ అయితే వెజ్ కాబట్టి వెజ్ తీసేసుకుంటుండు. ఏం తీసుకుంటున్నావు బాల్? లాపినో పిజ్జాలా ఆనియన్ పన్నీర్ పిజ్జా వాడు వెజ్ కాబట్టి వెజ్ అయితే తీసుకుంటున్నాం. మేమైతే ల్యాపినోస్ పిజ్జాకి అయితే వచ్చేసినాం గాయస్. వచ్చింది తింటారు ఆల్రెడీ. సరే బాల్ నువ్వు తీసుకొని వచ్చేసి ఆ కిలాడు తింటానే ఉన్నాడు చూడండి. ఆ? కారం కారం అరే మీరు చేయాలి ధన్మని పెట్టగలరు ధన్మని. మనమైతే ఫుల్ కూర్చున్నాడు ఈరోజు. ఫుల్ రిలేషన్ కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడే పాలరాజు పిజ్జా వేసుకున్నాడు. ఒకటే సరిపోతుంది అన్నమాట. ఒకటే సరిపోతుంది. ఇది కదా? ఇంకోటి అయితే సరిపోతుండే. మంచిగా ఉందా బాల్? బాగా రోజు వెజ్. మేము హైదరాబాద్ వాళ్ళం. టేస్ట్ మంచిగా ఉందనుకో పడంచర్ నుంచి తొలిచోకి కూడా వస్తాము. మేము ఏడికన్నా పోతాం తిన. నేనైతే బాల్ తీసుకున్న పిజ్జా అయితే తీసుకున్నాను. ఫస్ట్ బైట్ చేసేసిన ట్రై చేస్తున్నాను. బాబా అదే లాస్ట్కి అయితే మనం ఫుల్గా తినేసినాం. కడుపు నిండా మంచిగా తినేసినాం. టేస్ట్ మాత్రం మస్తు ఉంది. అనిపించింది మస్తు ఉండే. ఇప్పుడైతే మనం సిద్దిక్యూ కబాబ్ దగ్గర అయితే కబాబ్ కంప్లీట్ చేసేసినాం. ఫుల్ రిలేషన్ మనం అయితే ఇప్పుడు బ్యాక్ టు దూల్పేట్. ఇప్పుడు మనం అయితే దూల్పేట్కి వెళ్ళిపోతున్నాం. బ్యాక్ టు దూల్పేట్. అక్కడైతే ఫుల్ తిని కడుపు నెత్తుకోండి. ఎందుకంటే ఆఫీస్ డైరెక్ట్ చేసుకుని మనం అయితే ఫుల్ ఆకలి